జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వేసిన పిటిషన్ను న్యాయస్థానం వాయిదా వేసింది. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్నందున ఇంటి నుంచి భోజనం సహా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అనంతబాబు పిటిషన్ను కొట్టివేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు పోలీసుల తరపున వాదనలు వినిపించారు. అనంతబాబుకు గతంలో నేర చరిత్ర ఉందని, రౌడీ షీట్ నమోదైందని కోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జైలు నిబంధనావళి ప్రకారం ఈ తరహా నిందితులకు జైల్లో ప్రత్యేక వసతులు ఇవ్వకూడదని ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 18కి వాయిదా వేశారు. అదే రోజు సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు సెక్యూరిటీ సిబ్బంది సాక్ష్యాలను కోర్టు నమోదు చేయనుంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనంతబాబు, అలాగనే అతని భార్య న్యాయస్థానం ముందుకు వాళ్ళు కూడా హాజరయ్యారు. సరే, ఈ నెల 18వ తారీఖున అనంతబాబు గారికి సెక్యూరిటీ ఆఫీసర్స్గా ఉన్నటువంటి ఇద్దరిని ఆ రోజు 18వ తారీఖు నెల విచారణ చేస్తామని, ఆ రోజున మరలా ఈ కేసు విచారణ ఎప్పటి నుంచి ప్రారంభిస్తుందో దానికి సంబంధించిన షెడ్యూల్ ఇస్తామని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేశారు, ఈ హత్య కేసులో సాక్షులను బెదిరించారనే కేసు ఏదైతే మరొకటి నమోదు చేయబడిందో దాంట్లో కూడా అనంతబాబు ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా న్యాయవాదిగా ఉన్న వ్యక్తి కూడా దీంట్లో సాక్షులను ప్రభావితం చేయడంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ చేయబడ్డారు. న్యాయవాదిగా ఉన్న అతని పిటిషన్ ఏమో బెయిల్ అప్లికేషను 15వ తారీఖు వాయిదా వేశారు. అనంతబాబుకు సంబంధించిన కేసుకు సంబంధించిన బెయిలు 18వ తారీఖు వేశారు. ప్రత్యేక సదుపాయాలు, ఆహారము, లేకపోతే ప్రత్యేక సదుపాయాలు ఇవన్నీ కావాలని చెప్పేసి పిటిషన్ కూడా 18వ తారీఖుకే వాయిదా వేశారు.